మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సివిల్ కేసెస్ని పోలీసులు హ్యాండిల్ చేసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఏ విధంగా అంటే బయట ఎక్కడన్నా సివిల్ కేసెస్ చూసుకుంటే ఎక్కడన్నా చిన్న గొడవలు కానీ ఆస్తి వివాదాలు కానీ జరిగిన చోట్ల పోలీసుల ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. అక్కడ వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అది రూల్ ప్రకారం కరెక్ట్ అని అంటారా? పోలీసులు ఇన్వాల్వ్ అవ్వచ్చు అంటారా? లేదండి, చాలా చోట్ల జరిగే వ్యవహారాలు ఇవన్నీ. జనరల్ ఏంటంటే ఒక ల్యాండ్ ఇష్యూ ఏమైనా జరుగుతుంది సివిల్ కేసు ముఖ్యంగా అంటే అందులో అసలు పోలీస్ వారు సివిల్ సైడ్ అసలు రావడానికి లేదు అక్కడ. అన్లెస్ అంటే ఆ ల్యాండ్ లో వాళ్ళు ఎప్పుడు రావచ్చు, అవతల వ్యక్తి ఎవరైతే మీ ల్యాండ్ లో బలవంతంగా క్రిమినల్ ట్రెస్పాసింగ్ అంటాం, బలవంతంగా వచ్చి గొడవ చేయడము, మీ మీద అటాక్ చేయడము, ఇలాంటివి చేస్తే మాత్రం, ఇలాంటి క్రిమినల్ ఎలిమెంట్స్ ఉంటే మాత్రం మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. అప్పుడు పోలీస్ వారు వచ్చి ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఆ సదరు వ్యక్తి మీద క్రిమినల్ ట్రెస్పాస్ సెక్షన్ కానీ, లేకపోతే కాజింగ్ గ్రీవియస్ హర్ట్ కానీ, లేకపోతే ఇంకా ఏమన్నా అతను సీరియస్ గా అటాక్ చేసి అటెంప్ట్ టు మర్డర్ చేస్తే అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్లు కానీ, ఇలాంటివన్నీ మనం చేయొచ్చు. ఫిజికల్ గా వాళ్ళు అటాక్ ఇచ్చినా, ఇలాంటివి ఏం చేసినా, మిమ్మల్ని బెదిరించినా, ఇలాంటివి చేస్తే క్రిమినల్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి. అవతల వ్యక్తులు మీ స్థలంలోకి వచ్చి మేము బెదిరించడము, కొడతాం, ఇలాంటివి చేస్తే. అంతేగాని మామూలుగా ఒక సివిల్ కేసు ఏదైతే కోర్టు పరివీలు ఉందో, ఇద్దరు ఒక ఓనర్షిప్ టైటిల్ డీడ్స్ కానీ అవి డిస్ప్యూట్లు ఉన్నప్పుడు, అవి మనం కోర్టులో వేసుకున్నప్పుడు, సదర్ సివిల్ కోర్టులో ఆ సూట్లు అవి కోర్టు కేసు నడుస్తున్నప్పుడు, వాటిలో మాత్రం పోలీస్ వారు రెండు పార్టీస్ని పిలిచి నేను పోలీస్ స్టేషన్ సెటిల్ చేస్తాను, అలాంటివి చేస్తానని చెప్తే మాత్రం వాళ్ళకి హక్కు లేదు. చాలా మటుకు మనం చూస్తుంటాం పోలీస్ వారు అలాంటివి చేస్తూ ఉంటారు. నా క్లయింట్స్ చాలా మంది వచ్చి అవి పోలీస్ స్టేషన్ ఇట్లా మాట్లాడుకున్నాను సార్, అలా రాసుకున్నాను సార్, అలా ఒప్పందం కుదిరింది సార్ అంటారు. అవి దేనికి పనికిరావు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సివిల్ ఇష్యూస్, టైటిల్ డీడ్స్ డిస్ప్యూట్స్ కానీ, మీరు ఓనర్షిప్ డిస్ప్యూట్స్ కానీ, ఇవన్నీ కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా కానీ మీరు సివిల్ కోర్టులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కూడా క్రిమినల్ ట్రెస్పాస్ కేసేస్తారు అతని మీద. ఎవరో మీ స్థలంలో, మీరు ఉంటున్న స్థలం మీద లేకపోతే మీ ఇంటి మీద దౌర్జన్యంగా వచ్చాడు, ఎంటర్ అయ్యాడు, నాది అని చెప్పి కబ్జా చేశాడు, అతని మీద మీరు క్రిమినల్ ట్రెస్పాస్ వేస్తారు, క్రిమినల్ ఇంటిమిడేషన్ లేకపోతే ఇలాంటివన్నీ కేసులు సెక్షన్లు పడతాయి. కొద్ది గ్రీవియస్ గా మిమ్మల్ని ఏమైనా కొట్టిన, అటాక్ చేసినా దాని తగ్గట్టు సెక్షన్స్, ఆ క్రిమినల్ సెక్షన్స్ పెడతారు. కానీ ఆ ఓనర్షిప్, ఆ ఇల్లు నాది అనేది మాత్రం మీరు సివిల్ కోర్టులో సివిల్ కేసు, సివిల్ సూట్ వేస్తూనే ప్రూవ్ అవుతుంది అది. సో దానికి ఖచ్చితంగా మీరు ఫస్ట్ సివిల్ కోర్టుకి వెళ్ళి ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాలి. పలానా వ్యక్తి మా స్థలంలోకో లేకపోతే మా ఇంటి మీదకి వచ్చి ఇట్లా ట్రెస్పాస్ చేస్తున్నాడు అని చెప్పి, సో దాని పరంగా మీరు ఇంజంక్షన్ అంటే అతను ఈ కోర్టులో ఈ స్థలం నాది, అతను రాకూడదు, ఈ టైటిల్స్ ఇవన్నీ నా పేరు మీద ఉన్నాయి, అతను కూడా ఏమైనా డాక్యుమెంట్ సృష్టించాడు అనుకోండి, అది ఫేక్ డాక్యుమెంట్, అది ఒరిజినల్ అని చెప్పి మీరు కోర్టులో నిరూపించుకోగలగాలి. అప్పటి వరకు పలానా వ్యక్తి మా ఇంటికి కానీ నా స్థలంలో కూడా ఎంటర్ అవ్వకూడదు అని చెప్పి ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాలి మీరు. టెంపరీ రిలీఫ్ అంటారు దాన్ని. అప్పుడు ఆ కేసు తేలేంత వరకు ఈ లోపల ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాలి. దాని తర్వాత ఆ కేసు మీద మీరు టైటిల్ డీడ్స్ మీద పోట్లాడాలి, లాస్ట్కి ఆ స్థలం మీద అని చెప్పి నిరూపించుకోవాలి. ఇవన్నీ సివిల్ కోర్టులోనే అయితే, సివిల్ సూట్ వేసుకుంటేనే అయితే. ఇష్టం వచ్చినట్టుగా పోలీస్ వారు అలాంటి విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోవడానికి లేదు, ఇది ఖచ్చితం. సో చాలా మంది మిస్అండర్స్టాండింగ్, మిస్కన్సెప్షన్ ఏంటంటే పోలీస్ వారి దగ్గరికి వెళ్తే సివిల్ కోర్ట్స్, సివిల్ డిస్ప్యూట్స్ కూడా వాళ్ళు తేల్చేస్తారు, ఇద్దరి మధ్య ఇది సెటిల్మెంట్ చేస్తారు. ఏం జరుగుతుందంటే సార్, ఇది తెలియకనే వాళ్ళ దగ్గర అప్రోచ్ అవుతుంటారు సార్. 100% అదొక కారణం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సివిల్ కేసు వేస్తే అబ్బో అది ఎన్ని ఏళ్ళ తరబడి నడుస్తుందరా బాబు, ఎవడు వెళ్తాడు కోర్టు చుట్టూ, ఎవరు తిరుగుతారో భయం కూడా ఉంది జనాల్లో. కానీ అక్కడ తప్పు ఏంటంటే మీరు అలాంటి వాటికి వెళ్తే అది కేవలం ఓవరాల్ గానో లేకపోతే ఏదో విధంగా నోటి మాట మీద సెటిల్మెంట్స్ అయితే, కానీ లాస్ట్కి అట్లీస్ట్ పోనీ ఎంఓఈ రాసుకున్నారు అనుకోండి, ఏదో ఒకటి పోనీ వాళ్ళని అవతలను పిలిపించి ఎంఓఈ రాసుకున్నారు, ఆ ఎంఓఈ కూడా ఎంతవరకు లీగల్ శాంక్టిటీ ఉంటుంది అనేది మళ్ళీ మీరు అది కోర్టులోనే ప్రూవ్ చేసుకోవాలి. సో అది ఉట్టి ఎంఓఈ రాసుకున్నంత మాత్రాన కూడా అవి సెటిల్ కావు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు సివిల్ కేసెస్లో, ముఖ్యంగా ల్యాండ్ డిస్ప్యూట్స్లో వాటిలో మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మీరు కోర్టు ద్వారానే మీకు అది సాధ్యమవుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ మీకు కోర్టులోనే దొరుకుతుంది. సో దయచేసి మీరు సివిల్ కేసెస్ని పోలీస్ వారి ద్వారా లేకపోతే ఇతరత్ర వేరే పెద్ద మనుషుల ద్వారా మనం అవుట్ ఆఫ్ కోర్టుగా సెటిల్మెంట్ చేసేసుకుందాము, లేకపోతే సెటిల్మెంట్ ఏదో విధంగా అది ఇది చేసుకుందామని చెప్పి మీరు అనుకుంటే అది అంత ఈజీగా అది కరెక్ట్ సొల్యూషన్స్ రావు. దానిలో ఖచ్చితమైన పర్మనెంట్ సొల్యూషన్స్, లీగల్ సొల్యూషన్స్, పర్ఫెక్ట్గా ఈ స్థలం నాదే, నేనే దీని ఓనర్ అని మీరు మంచిగా ప్రూవ్ చేసుకోగలిగితే అది కోర్టులోనే అవుతుంది. అది అప్పుడే మీ స్థలం మీకు కంప్లీట్గా మీ దగ్గర చేరుతుంది. అప్పుడు మీరు దాన్ని ఏమైనా చేసుకొని మీరు దాన్ని ఓనర్షిప్ని ఎంజాయ్ చేసే హక్కులు మీకు కోర్టు ద్వారానే వస్తాయి. అంటే ఇప్పుడు ఇలాంటి సివిల్ కేసెస్లో పోలీసులు కానీ, పెద్దలు కానీ, ఎలాంటి వాళ్ళ పర్యవేక్షణలో కానీ సెటిల్మెంట్ జరగడం ఇల్లీగల్ అంటారు. అండ్ ఒక ఓనర్షిప్ని ప్రూవ్ చేసుకోవాలన్నా సంథింగ్ సివిల్ కోర్ట్స్కి అప్రోచ్ అవ్వాలంటారు. అబ్సల్యూట్లీ సార్, థ్యాంక్ యూ సార్.